బీజేపీ అధిష్టానం ఏపీలో స్పీడ్ పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ చేసింది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల వేటలో పడింది. ఇటీవల ఢిల్లీలో రాజ్యసభ ఎంపీలు జీవీఎల్, సీఎం రమేష్తో బీజేపీ పెద్దలు మాట్లాడారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని జీవీఎల్ బీజేపీ పెద్దలకు చెప్పారు. విశాఖలో యాక్టివ్గా ఉంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని అధిష్టానం పెద్దలు తనతో చెప్పారని జీవీఎల్ అంటున్నారు. తొలుత విశాఖ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే విశాఖ నుంచి జీవీఎల్ పోటీ చేస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. అటు పురంధేశ్వరి అనుచరులు కూడా ఆమె విశాఖ లేదా విజయవాడ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తు నిర్ణయం తర్వాత అభ్యర్థుల కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉంది. పొత్తులు, తాజా రాజకీయ పరిణామాలపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం కొనసాగుతోంది. జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పొత్తులపై నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి తరుణ్ చుగ్ హాజరు కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. బీజేపీ రాజకీయం పొత్తులపై ఈ సమావేశం తర్వాత స్పష్టత రాబోతోంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, ఎంపీ జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్ తో పాటు పలువురు కీలక నేతల సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకు సంబంధించిన విషయంలో నేతల అభిప్రాయాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు మధ్య నడుస్తున్న రాజకీయపరమైన అంశాల గురించి తెలుసుకోనున్నారు. ఎన్నికలకింకా 4 నెలలు సమయం ఉండటంతో ఈలోగా పొత్తులకు సంబంధించిన అంశంపై స్పష్టతను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పొత్తుపై నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నిన్న పదాధికారుల సమావేశంలో నేతలు ఇచ్చిన అభిప్రాయాలపైన చర్చించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు లైవ్ లో. నరసింహరావు, అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్న సమయంలో బీజేపీ కూడా అభ్యర్థుల వేటలో అయితే పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రస్తుతం బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారో వారితో ఒక్కొక్కరిగా భేటీ అవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రమేష్ తో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కూడా భేటీ అవడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటూ కూడా వారిని అడిగినట్లుగా కూడా తెలిసింది. అయితే ఆ సమయంలో సీఎం రమేష్ తో పాటు జీవీఎల్ కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే జీవీఎల్ విశాఖ నుంచి నేను పోటీ చేస్తానన్నట్లుగా కూడా చెప్పినట్లుగా కూడా జీవీఎల్ అనుచరుల దగ్గర చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటీవల నుంచి కూడా గత కొన్ని నెలలుగా జీవీఎల్ విశాఖపై అత్యధికంగా ఫోకస్ చేశారు. అన్ని కులాల వారిని సమీకరిస్తున్నారు. కులాల వారికి వారి సమస్యల పట్ల కూడా రాజ్యసభలో ప్రస్తావిస్తున్నారు. వారి దగ్గర అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే మరొక వైపు పురంధేశ్వరి కూడా విశాఖ నుంచే పోటీ చేస్తారంటూ కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచే పోటీ చేశారు. ప్రస్తుతం విశాఖ నుంచే పురంధేశ్వరి పోటీ చేస్తారంటూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏదైతే జీవీఎల్ కు తనకే హామీ వచ్చిందన్న నేపథ్యంలో కూడా జీవీఎల్ వర్గీయులు అయితే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు, జీవీఎల్ విశాఖ నుంచే పోటీ చేస్తారని చెప్తున్నారు. మరోవైపు పురంధేశ్వరి వర్గీయులు ఖచ్చితంగా పురంధేశ్వరి విశాఖ నుంచి లేదా విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఒక్కొక్కరు కూడా అభ్యర్థులు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఒక్కొక్కరితో కూడా అధిష్టానం భేటీ అవుతుంది. కొంతమంది సీఎం రమేష్ తో పాటు మరికొంతమంది సత్యకుమార్ కావచ్చు, సుజనా చౌదరి కూడా విజయవాడ నుంచి పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఒక్కొక్కరితో భేటీ అవుతున్నా. ప్రస్తుతం నిన్న ఇవాళ సంబంధించి కూడా నిన్న ఏదైతే ఆ పదాధికారుల సమావేశం జరిగింది, ప్రస్తుతం బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తుంది. ఇక్కడ ప్రధానంగా పొత్తుల అంశానికి సంబంధించి ప్రధానమైనటువంటి భేటీ అయితే కొనసాగుతుంది. పొత్తుల్లో వెళ్తే గనక ఎన్ని సీట్లు అడగాలి, ఏ విధంగా ఉండాలి, పొత్తుల పట్ల ఆసక్తి ఏ విధంగా ఉంది, పొత్తులు తేలితే ఏం జరుగుతుంది, ప్రస్తుతం పొత్తులు తేలితే ఎన్ని సీట్లు మనకి వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది, మొత్తం కూడా బేరీచ్చేసుకునేటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిగా అభిప్రాయాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలన్నీ కూడా కూలంకషంగా మొత్తం చర్చించిన తరువాత అధిష్టానానికి నివేదించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అభ్యర్థుల వేట అయితే కొనసాగుతుంది. పొత్తులపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఫోకస్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా సంక్రాంతి తర్వాత వాటిపైన దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు కూడా ఎన్నికలకు సన్నద్దం అవుతున్నారు. ఇటు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా అటు కింద స్థాయి నేతలు కూడా ఒకటే అప్పీల్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడి నుంచి ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే రాబోయే 2 నెలలు అత్యంత కీలకం కాబట్టి పోటీ చేసే అభ్యర్థుల్లో మొత్తం లిస్ట్ అంతా అధిష్టానం చూసుకుంటుంది కాబట్టి ఆయా ముఖ్యులంతా కూడా నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై ఉండాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి అటు పార్లమెంటు, అసెంబ్లీకి సంబంధించి బీజేపీ
అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవేళ పొత్తులో ఉంటే గనక ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కూడా మొత్తం చేసిన అభిప్రాయ సేకరణలో కూడా ఒక వర్గం కూడా చెప్పింది. ఎందుకంటే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ రాబోయే ఎన్నికల్లో అత్యంత ఇదిగా పనిచేస్తుంది, మొత్తం కూడా ఉంటుంది. అయితే జనసేన ఇప్పుడు టీడీపీతోనూ అలాగే బీజేపీతోనూ పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో అసలు టీడీపీ అలాగే బీఆర్ఎస్ కి బీజేపీకి సంబంధించి ఏంటి ఈక్వేషన్స్ అనే దాని మీద ప్రశ్నార్థకంగా మారిన టైంలో క్లారిటీ ఇప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నిన్న ఏదైతే 11 అంశాలకు సంబంధించి కూడా నివేదిక పెట్టిన సమయంలో ఒకటే అంశం పెట్టారు, జనసేన పొత్తుతో కలిసి వెళ్తున్నాము, జనసేనతో నడుస్తున్నామని చెప్పారు. కానీ టీడీపీ ప్రస్తావన అయితే ఎక్కడా తీసుకురాలేదు. ప్రస్తుతం అధిష్టానం పైన బీజేపీ నేతలు ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. అన్ని పార్టీలు ఎన్నికలకు సమయం అవుతున్నాయి, కానీ బీజేపీ ప్రస్తుతం ఏపీలో అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. పొత్తులతో వెళ్తున్నామా లేకపోతే ఇండివిజువల్ వెళ్తున్నామా అనేది కూడా ఒక అయోమయమైన పరిస్థితి ఉంది. ఏపీ క్యాడర్ మొత్తం కూడా ప్రస్తుతం నైరాశ్యంగా అంటే సైలెంట్ గా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి పురంధేశ్వరి కూడా బీజేపీ అధిష్టానం ముందు చెప్పడం జరిగింది, పొత్తుల పైన తేల్చేసేవాళ్ళన్నట్టు కూడా ఆమె అక్కడ అడిగినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే తరుణ్ చుగ్ని ఏపీకి పంపడం జరిగింది, కానీ ఇవాళ ఆయన రాలేదు. ప్రస్తుతం ఆయన స్థానంలో శివప్రకాష్ మొత్తం నేతృత్వం వహిస్తున్నారు, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు, వారికి సంబంధించి అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు. ఒకవేళ జనసేన టీడీపీతో ఎంత వెళ్లేందుకు ఎంతమంది సుముఖత చూపిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకత ఇస్తున్నారు, మొత్తం కూడా ఇవన్నీ బేరీజ్ చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి నేతల అభిప్రాయాలకు సంబంధించి పోటీ చేసే వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి మొత్తం ఇప్పటికే ఒక లిస్టు ఖరారు చేయడం జరిగింది. ఒకవేళ పొత్తులతో ఉంటే కనుక మొత్తం ఈ అంశాలు మొత్తం మారిపోతాయి కనుక ఖచ్చితంగా ఏం చేయాలి, ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి, ఆర్థిక మూలాలు ఏంటి, మొత్తం ఏ విధంగా వెళ్లాలి అనే దాని మీద మొత్తం కసరత్తు అయితే ప్రస్తుతం జరుగుతుంది. మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్ గా 5 గంటల ప్రాంతంలో ఈ సమావేశం అయితే ముగుస్తుంది. సమావేశం అయిన తర్వాత మొత్తం కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అంశాలకు సంబంధించి పొత్తులపైనే ప్రధానంగా ఏపీలో ప్రతి ఒక్క బీజేపీ కూడా నేత కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, పొత్తుల అంశం ఏం తేలబోతుంది అనేది కూడా. అయితే ఈ అంశాలన్నిటి కూడా అధిష్టానాన్ని నివేదిస్తే సంక్రాంతి లోపే పొత్తుల అంశానికి తెరదించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ నరసింహ.